దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు. 100 కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది. దాన్ని ఏమంటారు అసలు ఎవరికి దాని గురించి అనుకుని ఆ పార్టీ నాయకులను పడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం లాంటిదే. అది ప్రాక్టికల్ కుదిరేది కాదు. సో ఇందులో ఎవరు ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది. అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చూపే ఈవెన్ విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తారు. రామోజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ, రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ, చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయనకెందుకు ఆవిడ మీద అంత ప్రేమ? కేవలం ఒకే ఒకటి, ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా అబద్ధాల కల్పితాలన్నీ ప్రచారం చేసి 4 రకాల అటాకులు పెట్టాలని, అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు, ఎస్సీలు, మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలికేమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలో ఈమె ఒక వస్త్రమయ్యారు, ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతోంది.